అనంతపురంలో వైసీపీకి షాక్ తగిలింది. వైసీపీ జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య పార్టీకి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఇటీవల అనంత వైసీపీ జిల్లా అధ్యక్షుడిని మారుస్తున్నట్టు పార్టీలో ప్రచారం జరిగింది. అందుకే ఆయన వైసీపీని వీడారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ సభ్యత్వానికి కూడా పైలా రాజీనామా చేశారు. అందరికీ నమస్కారం. నేను ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సభ్యత్వానికి మరి అదేవిధంగా అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తూ ఉన్నాను. కేవలం వ్యక్తిగత కారణాల వల్లనే నేను ఈరోజు రాజీనామా చేస్తూ ఉన్నాను. దాదాపుగా 13 సంవత్సరాలు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం పనిచేస్తూ ఉన్నాను. మరి ఈ సందర్భంగా నాకు సహకరించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, మిత్రులకు, కార్యకర్తలకు అందరికీ కూడా ధన్యవాదాలు, థ్యాంక్స్ తెలియజేస్తూ ఉన్నాను. మరి అంతే విధంగా పార్టీలో నాకు సముచిత స్థానం కల్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్, వైసీపీ జిల్లా అధ్యక్ష పదవికి పైలా నరసింహయ్య రాజీనామా చేశారు. దీంతో వైసీపీ పార్టీకి మరో భారీ షాక్ తగిలినట్టయింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? శ్రీ అనంతపురం జిల్లాలో వైసీపీ పార్టీకి భారీ షాక్ తగిలింది. దాదాపు గత 5 ఏళ్లుగా పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న పైలా నరసింహయ్య పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించాడు. దీనికి వ్యక్తిగత కారణాలు ఉన్నాయని చెప్తున్నప్పటికీ లోపల వేరే కారణాలు ఉన్నాయంటూ కూడా బయట వార్తలు వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా గత కొంతకాలంగా వైసీపీ పార్టీ జిల్లా అధ్యక్షుల మార్పు గురించి చర్చ నడుస్తోంది. దానిలో భాగంగానే రాజీనామా చేశాడా, మార్పు జిల్లా అభ్యర్థి స్థానం నాకు ఇవ్వకుండా వేరే అభ్యర్థి కట్టబెడుతున్న మనస్తాపంతో రాజీనామా చేశాడా, మరో కారణం ఏమైనా ఉందా అనేది కూడా రేపు ప్రెస్ మీట్ పెట్టి వెల్లడిస్తా అంటూ కూడా ఆయన వెల్లడించాడు. ముఖ్యంగా దీనికి కారణాలు కూడా అనేక ఉన్నాయని చెప్పొచ్చు. వైసీపీ పార్టీని గత 2019 నుంచి అయినా గెలిపించుకుంటూ వచ్చాడు. కాకపోతే ఇటీవల 2024 ఎన్నికల్లో భారీ ఓటమి చవిచూసింది. ఆ ఓటమికి జగన్మోహన్ రెడ్డికి మార్పులు చేర్పులు, జిల్లా అధ్యక్షుడికి పట్టించుకోవడం అనే కారణాలు ఉన్నాయని చెప్తున్నారు. ఈ దశలో ఆయన రాజీనామా చేయడం, ఒక బీసీ నేతగా ఉన్న వ్యక్తి రాజీనామా చేయడంతో ఆ పార్టీకి భారీ దెబ్బ తగిలిందని కూడా చెప్తున్నారు. ఉమాశ్రీ, యోగానంద్, అధ్యక్ష పదవితో పాటు పార్టీ సభ్యత్వానికి కూడా పైలా నరసింహయ్య రాజీనామా చేశారు. దీనిపై అప్డేట్స్ ఏంటి యోగానంద్? శుభశ్రీ, ఆయన పార్టీ అధ్యక్ష స్థానంతో పాటు పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశాడు. ముఖ్యంగా ఇందులో పార్టీలో కొనసాగదలుచుకోలేదు అంటూ కూడా సంగీతం తెలుస్తోంది. పార్టీలో తనకు వ్యతిరేకంగా అనేక పరిణామాలు జరుగుతున్నప్పటికీ ఎటువంటి వైసీపీ అధిష్టానం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దానికి నిరసనగానే ముఖ్యంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రతి విషయంలో ఇన్వాల్వ్ అవుతూ ఉండడంతోనే ఆయన రాజీనామా చేసినట్టు తెలుస్తుంది. జిల్లా అధ్యక్ష పదవి కేవలం నామమాత్రంగా పెట్టుకుని గత వ్యవహారం అంతా కూడా జిల్లా ఇన్ఛార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అప్పట్లో నడిపించేందుకు పెద్ద ఎత్తున వార్తలు వచ్చి ఉన్నాయి. దీనికి తోడు ఆయనకు సరిగ్గా స్థానం కల్పించలేదు, సముచిత గౌరవం లేదు అంటూ కూడా బీసీ వ్యక్తి అనేది నాకు గౌరవం లేదంటూ కూడా ఆయన అనేక మంది సన్నిహితుల మధ్య వాపోయినట్టు తెలుస్తుంది. దీంతో ఆయన ఏ పార్టీలోకి వెళ్తాడో, భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉంటుందని అన్నది కూడా వచ్చి చూడాలి. ఉమాశ్రీ, థ్యాంక్ యూ యోగానంద్.